హాయ్ అండి. వైటమిన్ డి డెఫిషియన్సీ. వైటమిన్ డి డెఫిషియన్సీ కాజెస్ ఆల్ విటమిన్స్ డెఫిషియన్సీ. సో చూడండి, విటమిన్స్ అన్ని డెఫిషియన్సీ ఉంటే మనకు లో మెంటల్ కండిషన్ ఉంటుంది, టైర్డ్నెస్ ఉంటుంది, తొందరగా వీక్ అయిపోతూ ఉంటాము. ఎందుకు వైటమిన్ డి ఇంపార్టెంట్ అంటే, వైటమిన్ డి ఉంటేనే వైటమిన్ సి, బి12, ఐరన్ ఇవన్నీ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎనీ కండిషన్, ఎవరైనా సర్జరీ అయిన వాళ్ళు, బోన్స్ బ్రేక్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మెయిన్గా ఇచ్చేటి అంటే కాల్షియం, D3 అండ్ మల్టీవిటమిన్ ఇట్లాంటి సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. వైటమిన్ డి ఉంటేనే ఈ కాల్షియం అయినా మల్టీవిటమిన్స్ అయినా బాడీ చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో వైటమిన్ డి మెయిన్ సోర్స్ ఏంటంటే సన్లైట్కి చక్కగా ఎక్స్పోజ్ అవ్వండి. వైటమిన్ డెఫిషియన్సీ ఉండకుండా చూసుకోండి. అన్నీ తింటున్నాము, మేము మంచి ఫుడ్ తీసుకుంటున్నాము, బాదం తింటున్నాము, క్యాష్యూస్ తింటున్నాము, నట్స్ తింటున్నాము, సీడ్స్ తింటున్నాము, ఫ్రూట్స్ తింటున్నాము, వెజిటేబుల్స్ తింటున్నాము. కానీ వీటన్నిటికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సన్లైట్, నెక్స్ట్ ఇవన్నీ. సన్లైట్ ఉంటే మీ స్కిన్ హెల్తీగా ఉంటుంది, మీ బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంకా మజిల్ క్రాంప్స్ ఇలాంటివన్నీ రావు, హెడేక్ రాదు. ఓకే, ఈ డెఫిషియన్సీ లేకుండా చూసుకోండి. థ్యాంక్ యూ.